అయితే ఇది కొన్న 3 నెలలకే ఛార్జర్ కాలిపోయింది. షోరూమ్కి పోయిన ప్రతిసారి కూడా వెంటనే చేసి ఇవ్వరు. అక్కడ ఛార్జింగ్ పెట్టడానికి ఛార్జింగ్ స్టేషన్ లేదు, ఛార్జింగ్ పాయింట్లు లేవు. హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? 2 ఇయర్స్ అగో మన ఛానల్లో మహీంద్రా ట్రియో రివ్యూని అయితే చేసాం. ఈ వీడియోలో 2 ఇయర్స్ తర్వాత అదే ఆటోని మళ్ళీ రివ్యూ చేయబోతున్నాం. ఈ వీడియోలో తనకి ఆటోతో ఉన్న ఎక్స్పీరియన్స్ని అయితే మనతో షేర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. సో ఇక లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మన దగ్గర అయితే ప్రభాకర్ గారు ఉన్నారు. ప్రభాకర్ గారు గత 2 సంవత్సరాల నుంచి అయితే మన దగ్గర ఉన్న ఈ మహీంద్రా ట్రియోని అయితే డ్రైవ్ చేస్తూ ఉన్నారు. ఈ 2 ఇయర్స్లో ఆ బండితో ఉన్న ఎక్స్పీరియన్స్ని అయితే మనతో పంచుకోవడానికి అయితే ఇక్కడి వరకు అయితే వచ్చారు. హలో ప్రభాకర్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎప్పటి నుంచి ఈ ట్రియోని యూజ్ చేస్తున్నారు? మీ ఎక్స్పీరియన్స్ అయితే మా వ్యూవర్స్తో కొంచెం పంచుకుంటారా? నేను గత 6 సంవత్సరాల నుంచి ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడుకుంటున్నాను. ఈ మహీంద్రా కంపెనీ ప్రవేశపెట్టిన ట్రియో మాత్రం ఒక 2 ఇయర్స్ పైన అయింది. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల నుంచి మహీంద్రా ట్రియోను వాడుతున్నాను. ఇప్పటి వరకు ఎన్ని కిలోమీటర్లు డ్రైవ్ చేశారు మీరు? 80,000 కిలోమీటర్లు తిరిగింది. అంటే ఇప్పటితో వారంటీ అనేది పూర్తయింది. వాళ్ళు ఇచ్చిన 80,000 కిలోమీటర్ల వారంటీ బండికి పూర్తయింది. ఈ 80,000 కిలోమీటర్లో మీకు ఏమన్నా ఛార్జింగ్ సమస్యలు కానీ ఇలాంటివి ఏమన్నా ఫేస్ చేశారా మీరు? ఇది మహీంద్రా అంటే మంచి పేరు మోసిన కంపెనీ కాబట్టి దేశంలో ఇది బాగా తిరుగుద్ది, మనల్ని సంపాదిస్తుంది, మన కుటుంబాన్ని పోషిస్తుంది అనే ఆశతో నాకు ఎలక్ట్రిక్ 3 వీలర్స్ గతంలో 6-7 కంపెనీల వాహనాలు నేను వాడున్నా. అయితే ఈ వాహనం మీద నాకు పూర్తి నమ్మకం ఉన్నది. ఎందుకంటే ఇది పేరు మోసిన కంపెనీ దేశంలో. అందువల్ల ఇది కొనుక్కునేటప్పుడు ఎంతో ఆసక్తిగా ఆనందంగా కొనుక్కున్నాను. అయితే ఇది కొన్న 3 నెలలకే ఛార్జర్ కాలిపోయింది. ఛార్జర్ వారంటీలో ఇవ్వమని పోతే మీరు కనెక్షన్ అవి అట్లా తప్పు పెట్టిండ్రు, అట్టు పెట్టిండ్రు, ఇట్టు పెట్టిండ్రు, మీరు ఆ ఇంట్లో ఇచ్చిన బోర్డు కనెక్షన్ ఫోటోలు అవి పెడితే మేము వారంటీలో మీకు ఛార్జర్ ఇస్తాము, లేదంటే వారంటీ రాదన్నారు. ఆ విధంగా మొట్టమొదటి 3 నెలలకే నాకు 20,000 రూపాయలు లాస్ వచ్చింది ఛార్జర్ రూపంలో. అంటే ఈ ఛార్జరు కంపెనీ ఛార్జర్ కదా, ఇది పోదనుకుంటే అది ఎటువంటి సమస్య లేకుండానే ఊరకనే కాలిపోయింది ఆ ఛార్జరు. ఇంకా అది అలా ఛార్జరు పోవటంతో 20,000 పెట్టి కొన్నా 3 నెలలకు. సరే ఛార్జర్ పోతే పోయింది, బండి బాగా తిరుగుతుంది కదా అనుకున్న సందర్భంలో ఒకసారి భారీ ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు బండిలో ఉన్న సిస్టమ్ కాలిపోయిందేమో. బండి ఆన్ చేస్తే తాళం ఆన్ చేస్తే ఆన్ కాలే. ఉరుములు మెరుపులు అయ్యి వర్షం పూర్తిగా తగ్గిపోయిన తర్వాత బండి ఆన్ చేస్తే ఆన్ కాలే. ఈ షోరూమ్ వాళ్ళకి ఫోన్ చేస్తే షోరూమ్కు లాక్కొని పోయాము. 120 కిలోమీటర్ల దూరం ఉంటుంది మా ఇంటికి షోరూమ్కి. ఇంకా దీన్ని వేరే వెహికల్ కట్టుకొని లాక్కొని పోయాము. లాక్కొని పోయిన తర్వాత ఆ బండిని వాళ్ళు వెంటనే చూసి చేయలే. దాదాపు ఆ బండి 40 నుంచి 50 రోజుల దాకా షోరూంలోనే ఉన్నది. ఏ రోజు ఫోన్ చేసినా అదిగో చేస్తాం, ఇదిగో చేస్తాం, అది పోయింది, ఇది పోయింది అంటానే అట్లా 40 రోజులు ఉంచుకున్నారు. సరే ఏంది 40 రోజులు ఉంచుకున్నారు మీరు? బండి నేను కిస్తీ ఎట్ట కట్టాలి, ఫైనాన్స్ ఉంది బండికి అంటే, మీకు ఆగినందుకు రోజుకు 600 రూపాయలు ఇస్తాము, కాంపనేషన్ అంటారు దాన్ని, అది మీకు వర్తిస్తుంది. ఆగినందుకు మీకు 600 లెక్కన రోజు లెక్కన వేసి మీకు చెక్కు పంపిస్తాము అని అన్నారు. ఆ 600 చెక్కు వస్తుంది కానీ చెప్పి బండి చేసి ఇచ్చిండ్రు. ఇచ్చిన తర్వాత 600 రూపాయల చెక్కు రోజుకు 600 లెక్కన దాదాపు వస్తాయి కదా, కిస్తులు కట్టుకోవచ్చు అనుకుంటే ఆ చెక్కు ఇవ్వలేదు, ఏమీలే. లాస్ట్కి చేతులు ఎత్తేసి రావు అని చెప్పేసి ఒత్తి చేతులతో పంపించిన చెక్కు ఇప్పటికి ఇవ్వలేదు. అదే భారీ నష్టం జరిగింది. 40 రోజులు బండి ఆగిపోయింది, కిస్తీలు నా నెత్తిన పడ్డాయి. ఆ బండి సరిగా కూడా చేసి ఇవ్వలేదు, ఆటో ఇటుగా చేసి ఇచ్చిండు సరిగా చేసికుండా. అలా కొంతకాలం నడిచిన తర్వాత మళ్ళా ఒకసారి డీసీ పోయింది. డీసీ పోతే అది దానికి వారంటీ వస్తుంది అనుకుంటే దానికి కూడా వారంటీ రాలే. అట్నే డీసీ కూడా దాదాపు అది 10,000 దాకా అయింది డీసీ. మళ్ళీ ఇంకొక 3 నెలల తర్వాత మళ్ళీ బిఎంఎస్ పోయింది. అట్నే బిఎంఎస్ పోతే బిఎంఎస్ వేస్తా అనుకుంటే అది కూడా ఉచితంగా వేయలే. అంటే బిఎంఎస్ నేను 3,000 పెట్టి వేయించుకున్నా. అలా బిఎంఎస్ వేసిన సందర్భంలో ఏం చేసినంటే షోరూమ్కి పోయిన ప్రతిసారి కూడా వెంటనే చేసి ఇవ్వరు, సామాన్లు ఉండవు. షోరూమ్కి పోయిన తర్వాత ఇదిగో సామాన్లు లేవు, ఆర్డర్ పెట్టాలి అంటానే నెలలు కాలాలు గడుస్తారు. నేను బండి కొన్న 2 సంవత్సరాల్లో దాదాపు 6-7 నెలలు షోరూంలోనే ఉన్నాయి నా బండ్లు. నాకు మొత్తం 3 బండ్లు ఉన్నాయి. వెంటనే 3 బండ్లు తీసా. 3 బండ్లు ఏదో ఒక రూపంలో ఎప్పుడు షోరూమ్కి పోతూనే ఉన్నాయి. ఆ విధంగా బిఎంఎస్ వేసిన రోజు ఏం చేసిందంటే
వేసి అంతా ట్రైల్ వేసి సాయంత్రానికి బిల్లు వేసి గేట్ పాస్ ఇచ్చి బయటికి పంపించేసిండు. అప్పటికి సాయంత్రం 6 అయింది బండి బయటకు వచ్చేసరికి. బండి ఇంకా ఇచ్చిండు కదా అని ఆనందంతో ఒక 50 కిలోమీటర్లు వచ్చేసరికి బండి రాత్రి 9 గంటలప్పుడు అర్ధరాత్రి పూట ఆగిపోయింది. 9 గంటలకు బండి ఆడ ఆగిపోయింది. ఏంది ఆగిపోయిందని షోరూమ్కి ఫోన్ చేస్తే వాళ్ళు సమాధానమే ఇవ్వలే. అక్కడ ఛార్జింగ్ పెట్టడానికి ఛార్జింగ్ స్టేషన్ లేదు, ఛార్జింగ్ పాయింట్లు లేవు, మాకు అన్నం తినడానికి ఆ హోటల్స్ లేవు, మంచిలు తాగడానికి మంచినీళ్ళు లేవు. మధ్యలో అడవి మధ్యలో ఆగిపోయింది బండి. దాన్ని ఎట్లా కొట్టు ఏదో ఒక విధంగా షోరూమ్ కాడికి అర్ధరాత్రి 12 గంటలకు షోరూమ్ కాడికి తీసుకొచ్చి ఆ షోరూమ్ ముందు పెట్టేసి ఇంకా దాన్ని ఆడే వదిలేసి నేను ఇంటికి వచ్చేసినాం. ఆ విధంగా షోరూమ్ వాళ్ళు నానా అగసాట్లు పెట్టింది నన్ను. ఆ తర్వాత కొంతకాలానికి ఈ కట్టలు ఇరిగిపోయినాయి. బండికి కట్టలు ఇరిగిపోతే కట్టలు వారంటీ అనేది ఇంకా అసలు మర్చిపోయినాం మేము. ఈ బండ్లకు వారంటీ ఇస్తారు, వీళ్ళు చేసిస్తారు అనే విషయమే మర్చిపోయినాం. ఇంకా ఆ కట్టలు ఇరిగిపోతే కట్టలు కూడా మేము బయట చేయించుకున్నాం. ముందు ఫోర్క్ బేరింగ్స్ అయిపోయినాయి. అవి షోరూంలో చేస్తామంటే ఆ ఫోర్క్ బేరింగ్ గురించే వాళ్ళకి అసలు పూర్తిగా అవగాహన లేదు, వాళ్ళు చేయలేకపోయినారు. కానీ బయట చేయించుకోవాల్సి వచ్చింది. అది కూడా బయట చేయించుకున్నాం. మళ్ళీ ఒకసారి ఛార్జర్ పోయింది. అప్పుడు కూడా ఛార్జర్ మళ్ళీ 20,000 పెట్టి మళ్ళీ ఛార్జర్ కొనుక్కోవాల్సి వచ్చింది. ఆ విధంగా బండి ఇచ్చిన షోరూమ్ నుంచి ఎటువంటి సహకారం అనేది లేకపోగా ప్లస్ ఇప్పుడు బండి తోలిన డబ్బులు మొత్తం ఇట్లా రిపేర్లకే పోతున్నాయి. సంపాదన అనేది పూర్తిగా అడుగంటిపోయింది. ఈ రిపేర్ల చుట్టూ తిరగనే సరిపోయింది జీవితం. మరి ఈ వెహికల్లో మీకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, మరి ఈ బండిని అమ్ముకోవచ్చు కదా మీరు. రీసేల్ వాల్యూ ఏమైనా ఉంటుందా ఈ బండికి? వాస్తవంగా మహీంద్రా కంపెనీ అంటేనే పేరు మోసిన కంపెనీ, దీనికి రీసేల్ వాల్యూ ఖచ్చితంగా ఉంటుందనే మనం అందరం సమాజంలో అనుకుంటాం. కానీ దీనికి ఎందువల్ల రీసేల్ వాల్యూ లేదంటే ఇది ఎలక్ట్రిక్ వెహికల్స్ అంతగా పాపులారిటీ కాలేదు, వీటికి ఛార్జింగ్ స్టేషన్లు లేవు. అదొకటి. ఈ మధ్యలో ఆగిపోతున్నాయి. వీటిని లాక్కొని పోయేటప్పుడు వీక్షకులు ఎంతోమంది చూస్తుండ్రు ఈ బండ్లు ఏంది ఇట్లా లాక్కొని పోతున్నారని. అదొకటి. ఇది బాడీ అనేది ఫైబర్ బాడీ. ఏదైనా డ్యామేజ్ వస్తే ఆ బాడీ యొక్క పార్ట్ మార్చాలి. ఐరన్ బాడీ అయి ఉంటే దానికి వెంటనే ఎమ్మడే చేసి మళ్ళీ నీట్గా పంపిస్తారు. ఇది ఫైబర్ బాడీ కావటం వల్ల ఈ డ్యామేజెస్ ఎక్కువ అవుతున్నాయి బండికి. ఏ పక్క చూసినా కానీ డ్యామేజ్ అవుతుంది. ఈ డ్యామేజ్ అయిన బండిని రీసేల్లో అసలు ఎవరు అడగటం లేదు. ఎంత తక్కువగా అడుగుతుండ్రంటే అంత తక్కువగా అడుగుతుండ్రు. రీసేల్ వాల్యూ అనేది ఈ వాహనాలకు అసలు లేనే లేదు. ఇప్పుడు మీకు 2 years తర్వాత కూడా అదే ఛార్జింగ్ వస్తుందా? అంటే ఫస్ట్లో బండి తీసుకున్నప్పుడు మీకు 130 kilometers అయితే కంపెనీ వాళ్ళు చెప్పారు కదా, ఇప్పుడు 2 years తర్వాత కూడా అంతే మైలేజ్ వస్తుందా దీంట్లో? ఇది బండి తీసుకునేటప్పుడు మనకు 130 కిలోమీటర్లు వస్తుంది ఫుల్ ఛార్జింగ్తో అన్నారు. ఫస్ట్లో 130 కాకపోయినా 120 వస్తున్నా సంతోషపడ్డాం. కానీ రాను మొదటి 6 నెలలు అలాగే వచ్చింది వాళ్ళు చెప్పినట్టు. తర్వాత 6 నెలలకు అది 130, 125 కాస్త 100 కిలోమీటర్లే వచ్చేది. సరే ఏ ఒక పార్ట్ల అరుగుదల వల్ల ఏదో ఒక ప్రాబ్లం వల్ల అలా వస్తుంది అనుకున్నాం. 125 కాస్త 100కి వచ్చింది, 100 కాస్త 80కి వచ్చింది, 80 కాస్త 40,000 కిలోమీటర్లు అయ్యేసరికి 60 కిలోమీటర్లే వస్తుంది. ఫుల్ ఛార్జ్ చేస్తే 130 కిలోమీటర్లు చూపిస్తుంది ఫుల్ ఛార్జింగ్ అని. అది తిరగబోయేసరికి 60 కిలోమీటర్లకే బండి ఛార్జింగ్ అంతా అయిపోయి ఆగిపోతుంది బండి. ఇది మనం గమ్యస్థానం చేరుకుంటాం కదా, ఇది ఇంకా పోద్ది కదా అనుకుంటున్న సమయంలో ఈ ఛార్జింగ్ పాయింట్లని టక దిగిపోతాయి. 1 కిలోమీటర్కి 2-3 పాయింట్లు దిగిపోయి ఉన్న ప్యాసింజర్ని దించేలోపే ఛార్జింగ్ అయిపోయి బండి మధ్యలోనే ఆగిపోతుంది. ఇంత మధ్యలో ఆగిపోతే ఊర్లో అయితే ట్రాఫిక్ జాము, అడవిలో అయితే మధ్యలో ప్యాసింజర్ని దింపాల్సి వచ్చింది. అట్లా నానా సార్లు పడ్డాము ఈ ఛార్జింగ్ వల్ల. ఈ బ్యాటరీ ఏం బ్యాటరీ కానీ ఇది 130 కిలోమీటర్లు చూపిస్తుంది, 60 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది. అటువంటి బ్యాటరీతో డ్రైవర్లు చాలా నష్టపోతుంది. మేమైతే చాలా నష్టపోయాము ఈ బ్యాటరీతో. దీన్ని నమ్ముకొని ఎంతో దూరం ప్రయాణం చేస్తుంటే అది మధ్యలోనే ఆగిపోతుంది. ఇంకా ఈ మహీంద్రా ట్రియోలో ఇంకా ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? వాటికి షోరూమ్ వాళ్ళు వెంటనే స్పందిస్తున్నారా లేదా? బండిలో టెక్నికల్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. అవి అంటే మనకు తోలుతుంటే కానీ అర్థం కాదు. యాక్సిలరీ బ్యాటరీ అని చిన్న బ్యాటరీ ఉంటుంది. అది ఎప్పుడైనా సరే అది డిశ్చార్జ్ అయినప్పుడు వెంటనే బండి ఆగిపోద్ది. అంటే యాక్సిలరీ బ్యాటరీకి బండికి సంబంధం ఉంది. మనం పెద్ద బ్యాటరీకే బండికి సంబంధం ఉంది అనుకుంటే యాక్సిలరీ బ్యాటరీకి ఇచ్చే బండికి కూడా సంబంధం ఉంది. అది ఎప్పుడైతే డిశ్చార్జ్ అయితే అప్పుడు యాక్సిలేటర్ పనిచేయదు. వ్యవస్థ అంతా బండిలో ఉన్న అంత సప్లై అంతా ఆగిపోయి బండి ఆగిపోద్ది. మళ్ళీ మనం ఆ చిన్న బ్యాటరీ అనేది కొత్తది తెచ్చేసుకోవటం కానీ దాన్ని రీఛార్జ్ చేసి తగిలిస్తే మళ్ళీ బండి అప్పుడు స్టార్ట్ అయ్యిద్ది. చిన్న బ్యాటరీ అప్పుడప్పుడు అంటే అది 6 నెలలకు ఒకసారి చిన్న బ్యాటరీ కూడా మనం మార్చుకోవాలి.
ఆ విధంగా అదొక టెక్నికల్ ప్రాబ్లము. మళ్ళీ ఈ ఇది ఏంటంటే బిఎంఎస్ అని ఉంటుంది. ఆ బిఎంఎస్ కూడా అప్పుడప్పుడు పోతుంటుంది. ఈ ఛార్జర్ మనం ఛార్జింగ్ పెట్టే పిన్నుల దగ్గర కూడా ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఆ ఛార్జింగ్ పెట్టే పిన్నులు సరిగా కనెక్ట్ కాక ఛార్జింగ్ ఒక్కోసారి మనం పెట్టిపోతాము, ఎత్తుకున్నట్టే ఉంటుంది కానీ ఎత్తుకోదు ఛార్జింగ్. అది కూడా కొద్దిగా ఇబ్బంది పెడుతుంటుంది. ఆ తర్వాత మనం రన్నింగ్లో ఉంటాము, రెడ్ సింబల్ చూపిస్తుంది బండి డిస్ప్లేలో, అంటే తాళం చేయి రెడ్ సింబల్ చూపిస్తుంది, అంటే సర్వీస్ సింబల్ చూపిస్తుంది. అప్పుడు బండి ఏమైనా నడుస్తూనే ఉంటుంది. కానీ ఆ సర్వీస్ సింబల్ పడ్డది అంటే మనకు ఇంకా భయం వేస్తుంది. ఇంకా బండిలో ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది, ఇంకా దీన్ని షోరూమ్కి ఎత్తుకొని పోవాల్సి వస్తుంది అని చెప్పి ఆ సర్వీస్ సింబల్ పడ్డ వెంటనే టక్కున ఆపేయడం మంచిది. ఆపేయడం వల్ల చాలా సేవ్ అవుతాం. అట్నే సర్వీస్ సింబల్ పడ్డా కానీ మనం తోలుకుంటూ పోతూ నడుపుతూ ఉన్నాం అనుకో చాలా నష్టపోతాం, చాలా పార్ట్లు లోపల పోతాయి. అందువల్ల దాని సర్వీస్ సింబల్ పడగానే ఆపుకోవడం మంచిది. ఇంకా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ముందు ఫోర్క్ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి. అదే ఫోర్కు దగ్గర కింద టైర్ దగ్గర ఉండే ఫోర్క్ బేరింగ్స్ పోతుంటాయి. అవి వేయించుకుంటుండాలి. డీసీ బిఎంఎస్, యాక్సిలరీ బ్యాటరీ, ఇలాంటి బ్రేక్ షూలు ఇలాంటివి పోతూ ఉంటాయి. ఇంకా బండిని ఎప్పుడైనా సరే వాటర్ సర్వీసింగ్ చేయకూడదు. అసలు వాటర్ సర్వీసింగ్ చేస్తే ఇంక బండి ఆగిపోయినట్టే. అది పూర్తిగా ఎత్తుకోవచ్చు, లేకపోతే మళ్ళీ షోరూమ్కి తీసుకుపోతే కానీ ఆ బండి ఎత్తుకోదు. అందువల్ల నీళ్ళతో సర్వీసింగ్ అంటూ నీటితో సర్వీసింగ్ అంటూ ఈ బండిని అసలు చేయకూడదు. బండి చేస్తే అది ఆగిపోద్ది సర్వీసింగ్ చేస్తే. మామూలుగా ఇప్పుడు మనం ఎలక్ట్రిక్ వెహికల్స్లో అయితే చూస్తుంటాం కదా, ఎండాకాలం అయితే ఖచ్చితంగా స్లోగా ఛార్జింగ్ ఎక్కుతూ ఉంటాయి. మనం చాలా చోట్ల అయితే చూసాము ఎండాకాలం స్లోగా ఛార్జింగ్ ఎక్కడం అయితే మనం చూస్తుంటాం. ఈ మహీంద్రా ట్రియోలలో కూడా అలాంటి ప్రాబ్లం ఏమైనా ఉందా, లేదంటే మామూలుగా వాళ్ళు చెప్పిన టైంకి అయితే ఫుల్ అవుతుందా? మామూలుగా ఇది ఫుల్ ఛార్జింగ్ సమయము 4 గంటలకు ఫుల్ ఛార్జ్ అయ్యిద్ది. కానీ ఎండాకాలం వచ్చేసరికి ఈ ఛార్జర్లు అనేవి ఆ హీట్కు ఈ 4 గంటలు ఫుల్ అయ్యేది కాస్త 8 గంటలు తీసుకుంటుంది. సమ్మర్లో పగలు కానీ రాత్రులు కానీ ఛార్జింగ్ అవడానికి 4 నుంచి 8 గంటలు పడుతుంది. 2024లో ఈ మహీంద్రా ట్రియోని అయితే నాకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి ఎలక్ట్రిక్ వాహనాలు ప్రస్తుతానికైతే మొదట్లో రిపేర్లు రానంత వరకు బాగానే ఉంటాయి, మంచిగానే తిరుగుతూ ఉంటాయి, మంచి ఆదాయాన్ని ఇస్తూ ఉంటాయి. ఎప్పుడైతే రిపేర్లు వస్తాయో అప్పుడు వాటిని ఆ డ్రైవర్ అనే వ్యక్తి వీటిని చేపియాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే సామాన్లు స్పేర్ పార్ట్స్ లభ్యత అనేది లేదు. అసలు స్పేర్ పార్ట్స్ విరివిగా ఎక్కడంటే అక్కడ మన టీవీఎస్ ఎక్సెల్ ఉంది, అప్పి ఆటోలు ఉన్నాయి, డీజిల్ ఆటోలు, పెట్రోల్ బండ్లు ఉన్నాయి. వాటిని అలవోకగా అట్లా పోయి అట్లా చేయించుకొని రావచ్చు. కానీ ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనే వీటిని చేపియాలంటే రిపేర్లు వస్తే చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. స్పేర్ పార్ట్స్ దొరక్క కొద్ది రోజులు ఆగాల్సి వస్తుంది. స్పేర్ పార్ట్స్ కొనాలంటే కూడా అది 3 రేట్లు ఎక్కువ. ఒక వస్తువు 1000 రూపాయలు ఉన్నది 10,000 రూపాయలు పెట్టి కొనాల్సి వస్తుంది. ఆ విధంగా ఈ డీజిల్ పెట్రోల్ వల్ల కొంత ఆదాయం అది సేవ్ కావటం వల్ల, అది లేకపోవటం వల్ల, దాని వినియోగం లేకపోవటం వల్ల కొంత ఆదాయం ఫస్ట్లో కనబడుతుంది. కానీ తర్వాత రిపేర్లు వచ్చే సమయంలో ఈ వచ్చిన ఆదాయం అంతా కూడా ఈ రిపేర్లకు, ఈ స్పేర్ పార్ట్స్ కొనుక్కునేదానికి, ఈ ఆగిన దానివల్ల ఫైనాన్స్ వడ్డీలకు వీటి వల్ల మొత్తం మీద తీవ్రమైన లాసే వస్తుంది. ఎలక్ట్రానిక్ వాహన వినియోగం అనేది అంతగా అందుబాటులోకి రాలే. స్పేర్ పార్ట్స్ కానీ, ఛార్జింగ్ స్టేషన్లు కానీ ఇట్లాంటి విరివిగా విస్తారంగా వస్తే మనం అప్పుడు లాభదాయం ఉంటుంది. కానీ ప్రస్తుతానికైతే వీటి వల్ల మొదట్లో ఉన్నంత ఆదాయం ఉండదు. తర్వాత రిపేర్లు వచ్చినప్పుడు చాలా ఆగసాట్లు పడాలి, చాలా నష్టపోవాలి. మొత్తానికైతే ఈ నష్టదాయకమే. ఇప్పుడు నష్టాల్లోనే నడుస్తున్నాయి ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి. వాటిని కొన్ని సంవత్సరాలు వాడిన తర్వాత అవి ఓనర్కి అంతగా ఆదాయాన్ని ఇట్లా నష్టాలే కలుగజేస్తున్నాయి. అందువల్ల కొంతకాలం ఆగి అన్నీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ వాహనాలు కొంటే అప్పుడు కొంత నష్టం తగ్గించుకోవచ్చు. కానీ ప్రస్తుతానికైతే వీటి వల్ల నష్టాలు కష్టాలు. ఇప్పుడు మీ దగ్గర ఉండే వెహికల్కి అయితే 40 మైలేజ్ అయితే వస్తుందని చెప్తున్నారు కదా. ఇప్పుడు మీరు కొత్త బ్యాటరీ వేయించుకుంటే ఎంత అవుతుంది, మళ్ళీ మైలేజ్ ఏమైనా పెరిగే అవకాశం ఉంటుందా?
కొత్త బ్యాటరీ అంటే పెద్ద బ్యాటరీ కొత్త బ్యాటరీ వేయాలంటే 1,00,000 నుంచి 1,50,000 దాకా అవుతుంది. అది వేపియాలంటే అది వేపిస్తే మళ్ళీ 100-120 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు ఫుల్ ఛార్జింగ్తో. కానీ అది వేపియాలంటే కొద్ది కష్టంతో కూడుకున్న పని. అంతే అంత అమౌంట్ సమకూర్చుకోలేము. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ₹1,00,000 పెట్టుబడి అనేది పెట్టలేని పరిస్థితి అయింది. అందువల్ల ఇంత భారీ పెట్టుబడి పెట్టలేము. ఇప్పుడు బండి చూస్తే రీసేల్ లేదు. మళ్ళా ఇప్పుడు ఈ ఆగి స్పేర్ పార్ట్స్ సరిగా లేక మళ్ళీ 1,00,000 పెట్టి బ్యాటరీ వేయించినా కూడా ఇంకో స్పేర్ పార్ట్ ఏదైనా పోయిందంటే ఆ పార్ట్ వేయించడానికి కొంతకాలం ఆగిపోవాల్సి వస్తుంది. బండ్లు ఆగిపోవాల్సి వస్తుంది ఆ స్పేర్ పార్ట్స్ కోసం. అందువల్ల ఇప్పుడు ₹1,00,000 పెట్టి కొత్త బ్యాటరీ వేపిస్తే లాభము లేదని చెప్పి మేము బండిని అంతటితో దాని యొక్క చాప్టర్ను ఆ బండి యొక్క చాప్టర్ను 80,000 లేదా 1,00,000 కిలోమీటర్తో ఆ బండి చాప్టర్ అనేది క్లోజ్ అవుతుంది. బండి డెడ్ అయిపోతుంది. ఇంకా 80,000 కిలోమీటర్లు లేదా 1,00,000 కిలోమీటర్లకు బండి డెడ్ అయిపోయి ఇంకా ఆపేయాల్సి వస్తుంది బండిని. అటు అమ్ముకోవడానికి రీసేల్ లేదు, రిపేర్ చేయించుకోవడానికి లక్షల్లో అవుతుంది. అందువల్ల బండిని ఇంక తిప్పలేము. 80,000 కిలోమీటర్తో డెడ్ బండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ మహీంద్రా ట్రియో 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఇప్పుడు మీరు విన్నారు. ఇంకా మీ దగ్గర ఏమైనా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉండి వాటి యొక్క ఎక్స్పీరియన్స్ మీరు పంచుకోవాలి అని అనుకుంటే ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. మేమే వచ్చి మీ దగ్గర అయితే రివ్యూ తీసుకుంటాం. మీ ఎక్స్పీరియన్స్ని చాలామందితో పంచుకోండి. ఈరోజుకి ఈ వీడియో అయితే ఇంతే. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.